మనం అందరం కూడా ప్రతి పుట్టినరోజుకి లేదా ప్రతి పెళ్లి రోజుకి జీవితంలో ప్రతి సంవత్సరము మనకు వచ్చేటువంటి ఒక అకేషన్ లేదా ఏ అకేషన్ అయినా సరే మనం జరుపుకునేది మనము మన పిల్లల చేత మనము కూడా కలిసి వారితో ఒక మొక్కని నాటడం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేపడదాం. ఎందుకంటే ఒక తీర్థయాత్రకి వెళ్ళి వచ్చిన గుర్తుగా, ఒక వివాహం జరిగితే గుర్తుగా, ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకి గుర్తుగా ఒక మొక్కని నాటుదాం. 20 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటువంటి ఓజోన్ పొర బలహీనపడి అతినీల లోహిత కిరణాలు భూమిని తాకుతూ కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయి 120 సంవత్సరాలు కలియుగంలో బ్రతకాల్సిన మానవుడు 50-60 ఏళ్లకి అనారోగ్యాల పాలవుతున్నాడు. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన భావితరాలకి మంచి స్వచ్ఛమైనటువంటి గాలిని, నీటిని ఇవి మనం మన పిల్లలకు అందిద్దాం. తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలు ఆరోగ్యంగా బ్రతకాలి అని కోరుకుందాం. కాబట్టి ప్రతి పండుగకి, ప్రతి పుట్టినరోజుకి, ప్రతి అకేషన్ కి ఒక మనిషి తన వంతు ఒక మొక్కని నాటడం వల్ల 2-3 సంవత్సరాల్లోనే మన రాష్ట్రం సస్యశ్యామలంగా తయారు.